ఇండియన్ పాలిటీ సిలబస్. తెలుగులో ముఖ్యమైన 15 ప్రశ్నలు. 1. రాజ్యసభ సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? జవాబు: ఒకే ట్రాన్సిటివ్ పద్ధతి ద్వారా. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? జవాబు: జీవి మావలంకర్. ప్రతి 2 ఏళ్ల తర్వాత ఎంతమంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు? 3వ వంతు సభ్యులు. రాజ్యసభ మొదటి మహిళా ప్రధాన కార్యదర్శి ఎవరు? బిఎస్ రామ్దేవి. లోక్సభ మరియు రాజ్యసభలో అత్యధిక సంఖ్యలో ప్రతినిధులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను ఏ సభలో సమర్పిస్తారు? లోక్సభ. శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 దేనికి సంబంధించినది? హత్య. మనీ బిల్లు ఏ ఆర్టికల్లో నిర్వచించబడింది? ఆర్టికల్ 110 110. ఫైనాన్స్ బిల్లు ఏ ఆర్టికల్లో నిర్వచించబడింది? ఆర్టికల్ 112. బిల్లు మనీ బిల్లు కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? జవాబు: లోక్సభ స్పీకర్. మనీ బిల్లును రాజ్యసభ తన వద్ద ఎన్ని రోజులు పరిశీలనకు ఉంచుకోవచ్చు? జవాబు: 14 రోజుల వరకు మాత్రమే. లోక్సభలో ద్రవ్య బిల్లును సమర్పించే ముందు ఎవరి అనుమతి అవసరం? రాష్ట్రపతి అనుమతి అవసరం. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి ప్రకటిస్తారు. మనీ బిల్లు ఎక్కడ సమర్పించబడింది? లోక్సభలో. ఏ ఆర్టికల్ ద్వారా ఒక వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు? ఆర్టికల్ 153(2) ద్వారా.